అంటే ఒక ఎముక ఇరిగితే అక్కడ ఎంత పెయిన్ ఉంటుందో, తన గర్భంలో ఉన్న బిడ్డను బయటికి తీసుకొచ్చే విషయంలో కూడా ఒక తల్లి 206 ఎముకలను ఒక్కసారిగా విరగొడితే ఎంత పెయిన్ ఉంటుందో, ఒక బిడ్డను భూమి మీదకి తీసుకొని రావటంలో తల్లి ఆ క్షణానికి అంత బాధ అనుభవిస్తుంది. అందుకే బిడ్డకి జన్మనివ్వటం అని అంటే ఏమనేవాళ్ళు తెలుసా అంటే, తల్లి మరో జన్మెత్తటం అనేవాళ్ళు. ఏంటి అంత బాధ ఉంటుందా అంటే, మరి అంత పెయిన్ అది. అలాంటి పదప్రయోగం ఇక్కడ పౌలు గారు గలతీలకు ఉపయోగించాడు అంటే మీరు ఆలోచించాలి. మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఒక వ్యక్తి బోధలో నుంచి పక్కకి వెళ్ళిపోతే, ఒక వ్యక్తి సంఘానికి దూరం అయిపోతే, సహవాసాన్ని వదిలేస్తే, మరలా వ్యక్తిని మరలా సంఘంలోకి తీసుకొని రావడానికి ఆల్రెడీ ఒకసారి ప్రసవ వేదన పడ్డాడు. మరలా ప్రసవ వేదన అంటే ఎంత కష్టం. అందుకే బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇంకా 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 కలవలపరిచే ఇప్పుడు ఏంటంటే బైబిల్ కేవలం మనమే కాదండి క్రైస్తవులు బోధించట్లేదు, చెప్పాను కదా. బయట వాళ్ళు కూడా, అన్యులు కూడా బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉన్నటువంటి మాటలను, సందర్భాలను వక్రీకరించి ఎలా ఏలనగా, ఎలా అపహాస్యంగా, ఎలా తప్పుగా మాట్లాడుతున్నారు అనేది మీరు చూస్తున్నారు. అవన్నీ మీరు వినటం వలన జరిగేది ఏంటంటే, మీరు ఆత్మీయంగా మీరు పతనమైపోతారు, పాడైపోతారు. అందుకే కేవలం అపోస్తలుల బోధ.